BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ అనిల్ గారు, అమెరికా ప్రభుత్వం కొత్తగా బయోసెక్యూర్ అనే ఒక కొత్త యాక్ట్ని తీసుకురాబోతుందంటూ కూడా మొన్న ఈ మధ్య పెద్ద ఎత్తున వార్తా కథనాలు వెలువడ్డాయి. చైనానే లక్ష్యంగా ఈ బయోసెక్యూర్ యాక్ట్ని అమెరికా ప్రభుత్వం తెర మీదకు తీసుకురాబోతోంది. దీనివల్ల భారతదేశానికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు ఉండబోతున్నాయంటూ కూడా వార్తలు చదివాను. ఏంటి అసలు ఈ బయోసెక్యూర్ యాక్ట్ అంటే? దీని ద్వారా చైనాకి ఏ విధంగా చెక్ పెట్టొచ్చు అంటారు? మరి ఆ విధంగా ఇది భారతదేశానికి ఏ విధంగా ప్రయోజనకారి కానుంది? ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ రాబోతుంది. ఈ యుఎస్ బయోసెక్యూర్ యాక్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళ అమెరికన్ లోవర్ హౌస్లో అప్రూవల్ వచ్చేసింది. అప్పర్ హౌస్ సెనేట్లో తొందరలో రాబోతోంది. దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే బోత్ పార్టీస్, అక్కడ అమెరికాలో 2 పార్టీస్, డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, 2 పార్టీల సపోర్ట్ ఉంది. జనరల్గా ఏంటంటే కొన్ని బిల్లకు ఒకరి వైపు నుంచి సపోర్ట్ ఉంటే అది ముందుకు వెళ్తుందా లేదని డౌట్ ఉంటుంది. బట్ ఈ కేసులో 2 పార్టీస్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ బిల్లు త్వరలో సెనేట్లో కూడా ఆమోదం రాబోతుంది. ఈ ఇయరే ఇంప్లిమెంట్ అవ్వబోతోంది. సో ఈ బిల్ ఏంటి, మేజర్ రీజన్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది మనం చూస్తే ఏంటంటే కోవిడ్ టైంలో అన్ని అమెరికానే కాకుండా అన్ని కంట్రీస్ కూడా మెడిసిన్స్లో సప్లై చైన్లో కొన్ని మధ్యలో అంటే ఎస్పెషల్లీ రా మెటీరియల్స్కి చైనా మీద డిపెండెన్సీ పెరిగింది. ఉండడం వల్ల మనకు అవసరం వచ్చినప్పుడు, కోవిడ్ టైంలో అవసరం వచ్చినప్పుడు చైనా ఎప్పుడైతే క్లోజ్ చేశారో వాళ్ళ కోవిడ్ పీక్ టైంలో మిగిలిన నార్మల్ మెడిసిన్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మనం. ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి, వెదర్ ఇండియన్ కంపెనీసే కాదు, యూరోపియన్ కంపెనీస్ ఆర్ అమెరికన్ కంపెనీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇబ్బందులు వచ్చాయి. సో ఈ పరిస్థితి మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనేది ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ డబ్బులు, రీసెర్చ్ కోసం ఇచ్చే డబ్బులు ఎక్కడ కూడా చైనా గవర్నమెంట్ కానీ చైనా ఆర్మీకి సంబంధించిన కంపెనీలు, రిలేటెడ్ కంపెనీస్ కానీ ఏవి కూడా లాభపడకూడదు అనేది సెకండ్ ఉద్దేశం అన్నమాట ఈ బయోసెక్యూర్ యాక్ట్. ఎస్పెషల్లీ బయో రీసెర్చ్ ఏదైనా సరే, ఫార్మా కానీ ఈవెన్ ఏంటంటే అప్పుడు వుహాన్లో జరిగిన రీసెర్చ్ ల్యాబ్కు కూడా అమెరికన్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది అప్పుడు. సో అంటే ఇండైరెక్ట్లీ కోవిడ్ జరిగిన దానికి అమెరికన్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అనే మ్యూటెంట్ వల్ల ఈ కోవిడ్ వైరస్ డెవలప్ అయిందనేది అంటే ఒక రకమైన వార్త వచ్చిందనమాట. సో అంటే మన సొంత డబ్బులతో మనమే కొని తెచ్చుకున్నాము, ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఫ్యూచర్లో రాకూడదు అనేది ఈ యాక్ట్ వల్ల జరగాల్సింది. సో ప్రైమరీలీ ఇంకొక రకంగా చెప్పొచ్చు ఏంటంటే చైనా +1 ఎటువంటి ఇంపార్టెంట్ మెడిసిన్స్లో అయినా సరే చైనా కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్కి. ఆ సోర్స్ కూడా ఎట్లా అంటే ఓన్లీ ఒక్క స్టేజ్లో కాదు, మొత్తం ఇనీషియల్ రా మెటీరియల్ స్టేజ్ నుంచి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి రీసెర్చ్ అయ్యి మొత్తం స్టేజ్లో ఎక్కడ కూడా చైనా ఉండకూడదు, చైనా ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీస్ ఉండకూడదు, చైనా ఆర్మీతో డీల్ చేసే కంపెనీస్ ఉండకూడదు అనేది ఈ యాక్ట్ ఉద్దేశం. పోనీ ఈ యాక్ట్ ఇమ్మీడియట్గా వస్తుందంటే కాదు, ఎగ్జిస్టింగ్ ఏవైతే ఫార్మా సప్లై చైన్స్ ఉన్నాయో వాళ్ళకి 8 సంవత్సరాలు టైం ఇస్తారు. 8 సంవత్సరాల్లో వాళ్ళు కొత్త ఎక్కడెక్కడైతే చైనీస్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అక్కడ కొత్త ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. సో కంపల్సరీ ఎగ్జాంపుల్, ఒక ఫస్ట్ స్టెప్లో రా మెటీరియల్ కావాల్సింది, ఇప్పుడు చైనాలో ఫ్యాక్టరీ ఉంది, అక్కడ ఆ ఫ్యాక్టరీని వదిలేసేయాలి, ఇంకో కంట్రీ నుంచి వెతుక్కోవాల్సిందే. సో అలాంటప్పుడే ఇప్పుడు కమింగ్ టు మన పిక్చర్, ఇండియన్ ఫార్మా కంపెనీస్, ఇండియా. సో మనకేంటంటే ఆల్రెడీ చాలా కంపెనీస్ వెదర్ అంటే ఈ డ్రగ్ డిస్కవరీ నుంచి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అండ్ కమర్షియల్ ప్రొడక్షన్ వరకు చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీని వాడుకుంటే మన కంపెనీస్కి చాలా అంటే ఫ్యూచర్లో చాలా మంచి బిజినెస్ రాబోతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్స్ పెరగబోతున్నాయి. సో ఈ ఆపర్చునిటీని వాడుకోవడం అనేది మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ అండ్ ఆల్సో CDMO అంటారు. CDMO అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా తెలుగు కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇది CDMOలో వరల్డ్ వైడ్ CDMO ఒక 70,000 కోట్ల మార్కెట్ ఇవాళ సంవత్సరానికి. అందులో ఇండియాకు ఒక 8 to 10%, 15,000-16,000 కోట్ల మార్కెట్ మనకి షేర్ ఉంది ఆల్రెడీ. సో దీనివల్ల ఇంకొక అడిషనల్ 50 to 100% మార్కెట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికోసం ఏంటంటే మన కంపెనీస్
కొంచెం గేరప్ అవ్వాలి కాంట్రాక్ట్స్ అంటే రీసెర్చ్ని. అవునవును. యాక్చువల్లీ ఏంటంటే ఫార్మా డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ ఏదైతే ఉందో 8-9 సంవత్సరాల ప్రాసెస్. డ్రగ్ డిస్కవరీ నుంచి ప్రతి స్టెప్ రీసెర్చెస్. ఇంతకుముందు ఏంటంటే అన్ని ఇన్హౌస్ చేసేవి ఫార్మా కంపెనీస్. బట్ ఇందులో ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ. ఒక మాలిక్యూల్ టెస్ట్లో ల్యాబ్లో మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది, బట్ దాన్ని టెస్టింగ్ చేసేప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్యూర్ రావచ్చు. ఆర్ మనం అనుకున్న డిసీజ్ సాల్వ్ అవ్వచ్చు, బట్ దానివల్ల ఇంకొక ప్రాబ్లమ్ రైజ్ అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ ఎప్పుడు బయటపడతాయంటే ఈ టెస్టింగ్ ఫేజ్లో బయటపడతాయి, రీసెర్చ్ ఫేజ్లో, రీసెర్చ్ ఫేజ్లో. సో ఈ కాంట్రాక్ట్ రీసెర్చ్ కంపెనీస్ CROs అంటారు, చాలా ఉన్నాయి ఇండియాలో. వాటివి ఏంటంటే అవుట్సోర్స్ చేస్తున్నాయి. ఇది ఒరిజినల్ ఫార్మా కంపెనీస్ ఏవైతే మాలిక్యూల్స్ డెవలప్ చేసేవి ఆల్రెడీ అవుట్సోర్సింగ్ బిజినెస్ ఇండియాకి 5-6% వరల్డ్ మార్కెట్ షేర్లో మన వాళ్ళు ఉన్నారు. సో చైనాకి 9%, 10% ఉంది. ఇప్పుడు అది పోబోతుంది. దాని నుంచి పోయే మార్కెట్ ఎవరు చేస్తారు, ఎవరు క్యాప్చర్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియన్ కంపెనీస్కి దీంట్లో. సో అయితే ఈ వార్త వచ్చిన దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. బయోసెక్యూర్ యాక్ట్ వల్ల ఇండియాకి పెద్ద ఎత్తున లాభం ఉండబోతోంది, ఇది పెద్ద ఎత్తున ప్రయోజనకారి కాబోతోంది కాబట్టి, అండ్ మరి రాబోయే రోజుల్లో ఇండియాలో ఫార్మా సెక్టార్ అనేది ఇంకా ఎంత మేర ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది, అదేవిధంగా ఫార్మా స్టాక్స్ కూడా ఏదైనా పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చే అవకాశం ఉందా అంటూ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ పరంగా చర్చ కూడా నడుస్తోంది. అండ్ మరి ఇది మార్కెట్ పరంగా మనకి ఏ విధంగా బెనిఫిట్ అవకాశం ఉందంటారు? ఇది ఇమ్మీడియట్గా కొంచెం ఆబ్వియస్లీ ఈ యూఫోరియా ఉండడం వల్ల స్టాక్ మార్కెట్లో ఏవైతే లిస్ట్ అయి ఉన్న CDMO కంపెనీస్ కానీ, ఫార్మాస్ కంపెనీస్ కానీ, CROs కానీ దే విల్ బెనిఫిట్ అండి, కంపల్సరీ పెరుగుతాయి. బట్ ఈవెన్చువల్లీ వాటికి దీని నుంచి రెవెన్యూస్ నిజంగానే రావడానికి ఒక 5 to 6 years పట్టొచ్చు, 3 to 4 years పట్టొచ్చు. బట్ లాంగ్ టర్మ్లో ఇండియన్ ఫార్మాకి మాత్రం ఈ బయోసెక్యూర్ యాక్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ చాలా మెడిసిన్స్కి పేటెంట్స్ అయిపోతున్నాయి. మనం ఇండియా ఈజ్ అ మేజర్ జనరిక్ ప్లేయర్. దాంతోపాటు ఈ అడ్వాంటేజ్ దీనివల్ల, ఈ బయోసెక్యూర్ యాక్ట్ వల్ల ఎక్కడైతే మనకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్, కొన్ని మెడిసిన్స్ మనము చైనా తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేస్తుంది, అట్లాంటి వాటికి కూడా బై డిఫాల్ట్ మనం ఇప్పుడు కాంపిటేటివ్ అయిపోతాం. ఆల్రెడీ చాలా వాటికి మనం కాంపిటేటివ్ ప్రైజింగ్లో మనం చాలా బెటర్ ఉన్నాం. అందుకే మన మార్కెట్ షేర్ చాలా జనరిక్స్లో వీఆర్ గుడ్. అండ్ ఇప్పుడు సో యాడింగ్ టు దట్ ఇది కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. సో దీనివల్ల క్వైట్ ఫ్యూ చాలా కంపెనీస్, మన లిస్ట్ అయిన కంపెనీస్ హైదరాబాద్లో కూడా తీసుకుంటే సువెన్ ఫార్మా కానీ, దివీస్ ల్యాబొరేటరీస్, లారస్, రెడ్డీస్ కూడా, అండ్ ఆల్సో మనం జనరల్గా వేరే నాన్ హైదరాబాద్ కంపెనీస్ తీసుకుంటే అలంబిక్ ఫార్మా కానీ, లూపిన్ కానీ, మళ్ళీ ఈవెన్ అరబిందో, హైదరాబాద్లో అరబిందో కానీ, న్యూలాండ్ ల్యాబ్స్, ఇవన్నీ కూడా హైదరాబాద్ బేస్డ్, మన తెలంగాణ హైదరాబాద్ బేస్డ్ ఇవన్నీ. సో వీటికే కాకుండా మెనీ అదర్ కంపెనీస్కి ఈ యాక్ట్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. కానీ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యి CRO ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ కాంట్రాక్ట్స్ని పొందాలి. ఎందుకంటే ఒరిజినల్ ఎవరైతే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుందో వాళ్ళ దగ్గర ఈ ప్రాజెక్టులు ఉంటాయి, 1 year, 3 year, 5 year ప్రాజెక్ట్స్. అవి కంప్లీట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. నెక్స్ట్ ఫేజ్ ఏంటి? కమర్షియల్ ప్రొడక్షన్. ఆ కమర్షియల్ ప్రొడక్షన్ టైం పడుతుంది కాబట్టి వన్స్ ఒకసారి కాంట్రాక్ట్ వచ్చిందంటే ఒక నెక్స్ట్ 7-8 years వరకు మంచి రెవెన్యూస్ వస్తాయి. సో ఆన్ ద హోల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ బూస్ట్ అనమాట. ఆల్రెడీ మనము మంచి మార్కెట్ షేర్ ఉన్న US ఎక్స్పోర్ట్స్లో కానీ, యూరోపియన్ ఎక్స్పోర్ట్స్లో. దీనివల్ల ఇంకా అడిషనల్గా ఫార్మా ఎక్స్పోర్ట్స్, ఫార్మాసిస్ సెక్టర్ అనేది ఎక్స్పోర్ట్స్కి కాంట్రిబ్యూట్ చేయబోతోంది మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.